డే వన్ అసలు ఈ పెద్దికి ఎంతవరకు గ్రాస్ రావచ్చో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి నేను మీకు నెంబర్ చెప్పానంటే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ నెంబర్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఆఖరి వరకు చూడండి. దానికంటే ముందు అసలు ఈ మూవీకి ఎంతవరకు బడ్జెట్ పెట్టారు, అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఎంత వచ్చాయి, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఎంత వచ్చాయి, ఏవే రికార్డులు ఈ మూవీ బద్దలు కొట్టింది అనేది తెలుసుకుందాం భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి దాదాపుగా 350 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెట్టారు. 350 కోట్ల వరకు బడ్జెట్ పెడితే ఈ మూవీకి 220 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. 220 కోట్ల బిజినెస్ అంటే స్టేట్ వేరీగా చూసుకుంటే ఆంధ్రాన తెలంగాణలో 136 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, కర్ణాటకలో 17 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, తమిళనాడులో 5.2 కోట్లు, కేరళలో 2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 25 కోట్లు, ఓవర్సీస్ 34 కోట్లు. ఈ విధంగా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 220 కోట్ల వరకు బిజినెస్ అనేది జరుపుకుంది భయ్య. మరి 220 కోట్ల వరకు బిజినెస్ని అచీవ్ చేయాలంటే లాంగ్ రన్లో ఈ మూవీ దాదాపుగా 440 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. అంటే ఓ మోస్తరుగా హిట్ అనిపించుకోవాలన్న ఈ మూవీ 400 కోట్ల పైన గ్రాస్ రాబట్టాల్సిందే. ఇక సూపర్ హిట్ అవ్వాలంటే 500 కోట్ల పైన రాబట్టాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలంటే 600 కోట్ల పైన రాబట్టాలి, డబల్ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే 1000 కోట్లు రాబట్టాల్సిందే. అసలు ఈ మూవీ 1000 కోట్లు రాబట్టే అవకాశం ఉందా లేదా అనేది మీరు కింద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. మరెంత పెద్ద టార్గెట్ని అచీవ్ చేయడానికి ఈ మూవీ అయితే ఈ రోజు గ్రాండ్గా దాదాపుగా 3700 స్క్రీన్స్లో అయితే రిలీజ్ అయింది భయ్య. ఏపీ అండ్ తెలంగాణలో 800 స్క్రీన్స్లో రిలీజ్ అయింది, కర్ణాటక, తమిళనాడు, కేరళలో 500 స్క్రీన్స్లో రిలీజ్ అయింది, ఓవర్సీస్లో ఒక 500 స్క్రీన్స్లో రిలీజ్ అయింది, హిందీ బెల్ట్లో 2000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది భయ్య రెస్ట్ ఆఫ్ ఇండియాలో. మరి ఈ విధంగా మొత్తం మీద 3700 స్క్రీన్స్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇక పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా చూసుకుంటే భయ్య ఆ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ అయితే అనేక రికార్డులు బద్దలు కొట్టేసింది. పుష్ప 2 యొక్క రికార్డ్ అయితే బద్దలు కొట్టేసింది భయ్య. భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ, సీక్వెల్ హైప్తో రిలీజ్ అయిన మూవీ, అటువంటి పుష్ప 2 యొక్క పెయిడ్ ప్రీమియర్స్ రికార్డుని అయితే పెద్ద బద్దలు కొట్టేసింది. మరి పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 14 కోట్ల వరకు గ్రాస్ రాబడితే, ఓజీ 20 కోట్ల వరకు గ్రాస్ రాబడితే, ఈ పెద్ది 21 కోట్ల వరకు గ్రాస్ రాబడుతుంది భయ్య. ఇదైతే ఇండియాలోనే స్ట్రైట్ సినిమాల్లో టాప్ రికార్డుగా చెప్పవచ్చు. ఇక అడ్వాన్స్ సేల్స్ ద్వారా కూడా ఈ మూవీ అయితే భారీ రికార్డులే పెట్టేస్తుంది భయ్య. పుష్ప 2కి భారీ హైప్తో 105 కోట్ల వరకు అడ్వాన్స్ సేల్స్ నమోదైతే, కల్కికి 90 కోట్ల వరకు నమోదైతే, దేవరా సలార్కి 60 కోట్ల వరకు నమోదైతే, ఈ మూవీ అయితే అడ్వాన్స్ సేల్స్ ద్వారా పెద్ది దాదాపుగా 65 కోట్ల వరకు రాబట్టిస్తుంది భయ్య. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. మరి పెద్ద భారీ డైరెక్టర్ ఏం లేడు, పెద్ద హైప్ ఏమి లేదు, అయినా కూడా ఇంత రీజనబుల్గా అడ్వాన్స్ సేల్స్ ద్వారా భారీ పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ వచ్చాయంటే అది రామ్ చరణ్ యొక్క మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ యొక్క క్రేజ్గా మనమైతే చెప్పవచ్చు. ఇంక ఈ సోదంతా కాదు కానీ అసలు డే వన్ ఈ మూవీకి ఎంత రావచ్చు అంటే పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ అడ్వాన్స్ సేల్స్ ప్లస్ ఆఫ్లైన్ సేల్స్ కలిపి దాదాపుగా డే వన్ 130 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం అయితే ఉంది భయ్య. ఇంకా ఫస్ట్ షోస్ అవ్వలేదు, సెకండ్ షోస్ అవ్వలేదు, ఆ ఆఫ్లైన్ సేల్స్ ఏ విధంగా ఉంటాయో తెలీదు. ఆ ఆఫ్లైన్ సేల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ నెంబర్ అయితే భయ్య ఆఫ్లైన్ సేల్స్ మరింత పెరిగితే 140 కోట్ల వరకు వెళ్ళినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే 100 కోట్ల పైన ఈ మూవీ అయితే ఓపెన్ అవ్వబోతుంది అనమాట. అసలు మీ ఒపీనియన్ ప్రకారం ఈ పెద్ది ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రాబట్టచ్చో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.